రే పిచ్చ పూకు లంజే కొడుక, ఈ వీడియో నీకే, బాగా విను సరేనా? వీడియో అయితే ఎగ్జాక్ట్లీగా నీకొక్కడికే తెలుసు అనుకుంటున్నా. ఈ వీడియో చూస్తావు అనుకుంటున్నాను. నీకేంట్రా గుద్ద బలుపు, నీకేంట్రా గుద్ద నొప్పి? నేను లైవ్ పెట్టుకుంటే నీకేంటి? నేను ఎవరితోనో పోతే నీకేంట్రా నొప్పి? నాకు అర్థం కాదు. సారీ చెప్పాలా నీకు? నీ అమ్మ పూకేం చెప్పొద్దు. నాకు వీళ్ళు అరబీ వాళ్ళు కూర్చోబెట్టి జీతం ఇస్తారు, పొడుగుబెట్టి జీతం ఇస్తారు, నుంచోబెట్టి జీతం ఇస్తారు. నీకేంట్రా? నీ అమ్మ ఉంచుకున్న లంజము కూడా ఏమన్నా నాకేమైనా తెచ్చిపెట్టి పెడుతున్నాడు ఇక్కడ జీతము? నీకంతా నొప్పి వచ్చేయడానికి. ఒకవేళ కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి కాదు చాలాసార్లు ఆలోచించుకో సరేనా? దీనికి కామెంట్ పెట్టొచ్చా లేదా అని ట్రై చెయ్యి, చూడు, లైవ్ చూడు సరేనా? నువ్వు నాతో ఎంత మంచిగా ఉంటావో త్రిబుల్ మంచి నీకు వస్తుంది. లేదు కాదు కూడదు, నేను మొగ్గుడిని నాకు ఇంత మడ్డుంది అని ఎగబెట్టుకుని వచ్చేవనుకో, కోసి చేతికిచ్చి పంపిస్తా. ఓకేనా? ఎరా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి నేను? నీకు ఊరు లేదు, పేరు లేదు, నీకు అసలు ఎవరికి పుట్టావో నీకు బ్రాండ్ నేమే లేదు. నీలాంటి వాడికి నేను ఎందుకు పట్టించుకోవాలిరా? నీకు చూడడం ఇష్టం లేదు అనుకో, లైవ్ గొద్ద మూసుకుని కళ్ళు మూసుకుని దెంగేయాలి తప్ప ఈ ఎదవ్వ డిస్కషన్ ఏంట్రా నాకు రోజు నీతోటి? నాకు అర్థం కావట్లా. ఖాళీగా ఉన్నావు, జీతం వస్తుంది, ఖాళీగా జీతం ఇస్తున్నారు నీకు అని. నీ పెళ్ళం రంకుము కూడా ఏమైనా ఖాళీగా పెట్టుకుని ఇంట్లో పని మనిషికి జీతం ఇస్తాడేరా? అరబీ వాళ్ళకి ఏమైనా కళ్ళు లేవా? వీళ్ళు కూర్చుంటున్నారా, పని చేస్తున్నారా? తెలీదు వాళ్ళకి. 40,000 జీతం ఏమైనా కూర్చోబెట్టి ఇచ్చడానికి వీళ్ళన్న పిచ్చవాళ్ళ? సరేలేరా, నీ మాటకే కానిచ్చేద్దాం. ఇండియాలో కూర్చున్నా నేను, నీ అమ్మ మొగుడేమన్నా నాకు ఖాళీగా కూర్చోబెట్టి జీతం ఇస్తాడేమో చెప్పు. ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చుంటా నేను ఖాళీగా కూర్చుంటే నీకు గుద్దలు నొప్పిగా ఉన్నాయి. నేను లైవ్ పెడుతుంటే నీకేమవుతుందో నాకు అర్థం కావట్లా. ఇష్టానుసారంగా ఇలా కామెడీ పెట్టావు నిన్న. సరే, నీకు అంతగా గొద్ద బరువు, గొద్ద బలుపు, అన్ని బల్బులు ఉంటే లైవ్కి వచ్చే తీసుకుంటాం, మాట్లాడుకుందాం. నీవెంత మగడో చూస్తా. పోను ఓకే, నెంబర్ పెట్టు, కాల్ చేస్తాను సరేనా? అడ్రస్ కూడా పెడతా, రా. నేను రానురా, ఓకే? నాకు మీ దగ్గరకు వచ్చి తిట్టించుకున్నంత దురద లేదు. నీకంత దురద ఉంటే లొకేషన్ పెడతా, నేనున్న అడ్రస్కి రా. నువ్వు నాతో కొట్టించుకోకుండా నువ్వు తిరిగి వెళ్తే నేను నా బాబే మట్టుకి నేను పుట్టలా అని ఒప్పుకుంటా నేను. ఓకేనా నీకు? ఎవరికరా నువ్వు మెసేజ్ పెట్టి నేను సారీ చెప్పమని అడుగుతున్నావు? ఎవరికి పెడుతున్నావు మెసేజ్? ఎవరికి సారీ చెప్పమని అడుగుతున్నావు? నీ అమ్మ దగ్గరికి నేను వచ్చానా? నీ బాబు దగ్గరికి వచ్చానా నేను? నా లైఫ్కి నువ్వు కదరా వచ్చింది. నేను ఎవరి లైవ్లోకి వెళ్ళి దబ్బుచుకోవట్లేదే. నేను ఖాళీ టైంలో నా లైఫ్ నా ఎంటర్టైన్మెంట్ నా ఇష్టం. నచ్చితే చూడు, నచ్చకపోతే ఏది కావాలంటే చేసుకోరా. సరే, నాకొచ్చి ఎదవ డిస్కషన్ అంతా పెట్టొద్దు. నా లైఫ్కి వచ్చి ఎదవ డిస్కషన్ నాతో పెట్టకో. ఫిక్స్, ఓకే? ఫిక్స్ చేసుకో ఇది మైండ్లో.